విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ పై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. అఢారి ఆనంద్ పాడి రైతుల శ్రమను దోచుకున్నారని మండిపడ్డారు. కేవలం వైసీపీకి రాజీనామా చేయడమే కాకుండా డైరీ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆనంద్ సోదరి రమణి కుమారి కూడా డైరీ సొమ్మును కాజేశారని ఆరోపించారు మూర్తి యాదవ్. అఢారి పార్టీలు మారకుండా తన బుద్ధి మార్చుకోవాలంటున్న మూర్తి యాదవ్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖ డైరీ చైర్మన్ అఢారి ఆనంద్ డైరీలో చాలా అక్రమాలు చేశారు, అందుకే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారని విమర్శించారు జనసేన కార్పొరేటర్ ప్రియతల మూర్తి యాదవ్. ప్రస్తుతం అంతా ఉన్నారు. ఎందుకు అసలు ఆయన వైసీపీ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడైతే విశాఖ డైరీ చైర్మన్గా ఉండి వైసీపీ నాయకుడిగా పోటీ చేసి పశ్చిమ నియోజకవర్గంలో ఓటమి పాలు చెందినటువంటి అఢారి ఆనంద్ ఏదైతే ఉన్నారో, అఢారి ఆనంద్ వాళ్ళ కుటుంబం చేసినటువంటి అవినీతి అక్రమాలు విశాఖ డైరీ చైర్మన్గా, అలాగే విశాఖ డైరీ డైరెక్టర్లుగా వాళ్ళ సోదరి పిల్ల రమాకుమారితో సైతం వాళ్ళ బావమర్ది వాళ్ళ అన్నయ్యలు కూడా పెద్ద ఎత్తున వందల వేల కోట్ల రూపాయలు విశాఖ డైరీ సొమ్ముల్ని దారి మళ్లించారు, దోచుకు తిన్నారని చెప్పి జనసేన పార్టీ వెలుగులో తీసుకొచ్చినటువంటి వైనాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గమనించి ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక రైతు బిడ్డగా ఉన్నటువంటి శాసనసభాపతి శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు రైతులకు అండగా నిలబడాలి, రైతులకు అన్యాయం జరుగుతుంది, విశాఖ డైరీ సొమ్ముల్ని కాజేస్తున్నారు, పాడి రైతులకి పాల సేకరణ ధర 3.5 రూపాయల నుంచి 4 రూపాయల లీటర్కి ఆవు పాల ధర ఏదైతే తగ్గించారో వాళ్ళకి అండగా నిలబడి రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ కూడా పాడి రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం జరపాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి వైనం ఏదైతే ఉందో, సాక్షాత్తు శాసనసభలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శాసనసభాపతిగా సభా సంఘాన్ని ఏర్పాటు చేయడం, సభా సంఘం అధ్యక్షత వహిస్తున్నటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు విశాఖ డైరీని సందర్శించడం, విశాఖ డైరీని సందర్శించిన తర్వాత ఆ రోజు వరకు వారి దృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల కన్నా ఇంకా విస్తుపోయేటువంటి నిజాలు చాలా ఉన్నాయి, లోతైన దర్యాప్తు చేయాలి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పెట్టాలి, ఒక ఆడిట్ టీంని పెట్టాలని చెప్పి ఏదైతే సాక్షాత్తు సభా సంఘం చైర్మన్ జ్యోతుల్ నెహ్రూ గారు శాసనసభ్యులతో సైతం విశాఖ డైరీని సందర్శించి ఆ మాట చెప్పారో దాన్ని బట్టి అర్థమవుతోంది అఢారి ఆనంద్ ఏ స్థాయిలో విశాఖ డైరీ సొమ్ముల్ని దోచుకొని దారి మళ్లించారని చెప్పి. అలాంటి వైనాన్ని చూసి ఇవాళ దేశ చరిత్రలో ఎక్కడైనా ఒకే రాజకీయ పార్టీలో డైరీ చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్లు ఉండడం, ఒకే పార్టీకి ఒకేసారి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తానండం ఎక్కడైనా ఉందా? కేవలం అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో అడ్డం పెట్టుకొని ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీల్లో అఢారి కుటుంబం చేరి వందల వేల కోట్ల రూపాయలు పాడి రైతుల సంపదని 3,80,000 మంది పాడి రైతుల కుటుంబాల యొక్క సంపదను దోచుతుంటున్నటువంటి అఢారి ఆనంద్ ఎక్కడికి కూడా తప్పించుకోలేరు. తను రాజీనామా చేయాల్సింది అఢారి ఆనంద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, వాళ్ళ డైరెక్టర్లు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. విశాఖ డైరీ చైర్మన్ పదవికి విశాఖ డైరీ డైరెక్టర్లుగా ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళ పదవులు రాజీనామా చేసి సభా సంఘం ముందర హాజరయ్యి వాళ్ళకి చిత్తశుద్ధిని నిరూపించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ పదవుల్లోకి వెళ్ళాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. పార్టీలు మారినంత మాత్రాన చేసినటువంటి అవినీతి అక్రమాలు దోచుకున్నదంతా కూడా దాచుకుందాం, కప్పిపుచ్చుకుందాం అనుకుంటే మాత్రం కుదరదు. న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, తప్పు చేసిన వాళ్ళు మన సొంత వాళ్ళు అయినా కానీ మనం శిక్షించాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నైజం అది. అటువంటి పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ విశాఖ డైరీ అవినీతి అక్రమాలను బయటపెట్టింది జనసేన పార్టీ. పూర్తిగా ఆయన రాజీనామా చేయాల్సింది వైసీపీకి కాదు, అలాగే విశాఖ డైరీ చైర్మన్కి అలాగే డైరెక్టర్లు డైరీకి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే అక్రమాలు ఉన్నాయో వాళ్ళన్నింటికి బయటకు తెస్తాం. దీనికి హౌస్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అక్రమాలు చేసినా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతుందని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. నాయుడు బిగ్ టీవీ విశాఖ నుంచి.